2026కి మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి? జిమ్కి వెళ్ళాలి, ఫిట్గా ఉండాలి, వెయిట్ లాస్ లేదా వెయిట్ గెయిన్ అవ్వాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇలా పెద్ద లిస్టే ఉంటుంది. కానీ అందులో నిజంగా ఆచరణలోకి వచ్చేవి ఎన్ని? న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే అంతా 3 నెలల ముచ్చట అని అనుకోకండి. నిజంగా పట్టుదల ఉంటే అనుకున్నవన్నీ సాధించవచ్చు. జీవితంలో ఏది సాధించాలన్నా ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. కాబట్టి హెల్తీగా ఉండేందుకు కొన్ని మంచి గోల్స్ సెట్ చేసుకోండి. వాళ్ళను వీళ్లను చూసి నేను కూడా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి అని కాకుండా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే వర్కౌట్ ఎంచుకోండి. రన్నింగ్, జాగింగ్ లేదా యోగా, ఇలా మీ కంఫర్ట్ను బట్టి ఎంచుకోండి. అప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. ప్రతిరోజు 15 నిమిషాలు ప్రకృతిలో గడిపేందుకు ట్రై చేయండి. దీంతో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. సన్లైట్ మీ మీద పడి బాడీకి విటమిన్ డి అందుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాక రాత్రి నిద్రించేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే ఇది పూర్తిగా మానేద్దాం, ఈ ఏడాదంతా ఇదే తినాలి అని కాకుండా ఏది తిన్నా మితంగా తినాలి అనే రూల్ పెట్టుకోండి. అప్పుడు నచ్చినవి వదిలేశాం అనే అసంతృప్తి ఉండదు. కాబట్టి దాన్ని మధ్యలోనే వదిలివేయరు. కొంతమంది ఆకలి వేసినప్పుడల్లా స్నాక్స్ పేరుతో బిస్కెట్లు, వేఫర్స్, ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాటికి బదులుగా సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే బెటర్. హైడ్రేటెడ్ గా ఉండడానికి, బాడీ నుండి టాక్సిన్స్ ను బయటకు పంపేందుకు వాటర్ బెస్ట్ ఆప్షన్. కాబట్టి రోజుకు ఇన్ని లీటర్ల నీళ్లు తాగాలి అని రెజల్యూషన్ తీసుకోండి. మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. కాబట్టి మంచి స్లీప్ షెడ్యూల్ పెట్టుకోండి. సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలసటను తగ్గించడమే కాక మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు మీ ఏజ్ను బట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ప్లాన్ చేసుకోండి.